చాలా రాష్ట్రాల్లో ఆల్కహాల్ తాగడానికి లీగల్ ఏజ్ 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇలాంటి రూల్ కూడా ఒకటి. చరిత్రాత్మక నగరాలైన ప్రసిద్ధ ప్రాంతాలు ఢిల్లీ, చండీగఢ్లో 25 ఏళ్లుగా ఉంది. ఇటీవలి కాలంలో చాలామంది టీనేజర్లు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ క్యూరియాసిటీ, తోటివారి ఒత్తిడి కారణంగా తాగుతున్నారు. ఈ ప్రవర్తనతో బ్రెయిన్ డెవలప్మెంట్పై ఎఫెక్ట్ పడటంతో పాటు జ్ఞాపక శక్తి సమస్యలు వస్తున్నాయి. ఇటీవలి పబ్లు, బార్లలో ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అండర్ ఏజ్ యువకులు ఆల్కహాల్ తాగుతున్నట్లు చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఇది జిల్లాలో అవాంతరాలు, గందరగోళానికి దారితీసింది. పుట్టినరోజు పార్టీలు, యానివర్సరీలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వంటి ప్రోగ్రామ్స్, ఫంక్షన్లలో మైనర్లకు ఆల్కహాల్ సర్వ్ చేస్తున్న కేసులు కూడా ఉన్నాయి. ఈ సంఘటనలు చట్టాన్ని ఉల్లంఘిస్తాయి, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయి. దీంతో ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం 21 ఏళ్ల వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి బార్, పబ్ లేదా హోటల్కి వచ్చినా సరే నిబంధనలు తప్పక పాటించాలి. చాలామంది మద్యానికి బానిసలవుతున్నారు. ఇంకొందరు అన్సేఫ్ సెక్స్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, హింసకు దిగడం వంటివి చేస్తున్నారు. తమ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. అందుకే యూపీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్సైజ్ రూల్స్ ఒకేలా ఉండవు. ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా అమలవుతాయి. వివిధ రాష్ట్రాల్లో ఆల్కహాల్ ధరలు, వైన్ షాప్స్ టైమింగ్స్, బార్ల నిర్వహణ వేరువేరుగా ఉంటుంది. అయితే మైనర్లకు ఆల్కహాల్ అమ్మకూడదనేది మాత్రం బేసిక్ రూల్. కానీ ఉత్తరప్రదేశ్లో ఈ రూల్ను వైన్స్, బార్లు పట్టించుకోవటం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా గౌతమ్ బుద్ధ నగర్లో పబ్లు, బార్లు, హోటళ్లకు నోటీసులు ఇస్తూ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. 21 ఏళ్లలోపు వారికి ఆల్కహాల్ అమ్మకూడదని, ఈ రూల్ పాటించకపోతే భారీ పెనాల్టీతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. జిల్లాలో 155 లైసెన్స్ పొందిన బార్లున్నాయని జిల్లా ఎక్సైజ్ అధికారి సుబోధ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అన్ని బార్లలో కస్టమర్ల వయసును ఖచ్చితంగా చెక్ చేయాలని చెప్పారు. 21 ఏళ్లలోపు ఎవరైనా ఆల్కహాల్ తాగుతున్నట్లు తేలినా లేదా వారికి మద్యం అమ్ముతూ దొరికినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్ యజమానికి భారీగా జరిమానాలు విధిస్తామని, వెంటనే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.